ఒకసారి ఒక మీటింగ్ జరుగుతుందంట. మీటింగ్ జరుగుతూ ఉంటే ఒక స్ట్రీట్లో ఒక ఆమె అటు నడిచిపోతూ ఉంది. పాటలు విని ఎంతో ఆకర్షణీయంగా ఉంటే పోయి కూర్చుందాము, పాటలు విందామని వచ్చి లోపల కూర్చుందంట. కూర్చుంటానే ఒక ఆయన పాటలు అయిపోయినాయి. వాక్య పరిచయ సమయం వచ్చినప్పుడు సేవకుడు నిలబడి వాక్యం చెప్పినాడంట. వాక్యం చెప్తే ఆమెకు ఎంతో ఆనందం కలిగింది, ఎంతో తృప్తి కలిగింది, సంతోషం కలిగింది. ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి దేవుడు నాతో మాట్లాడాను అనుకునింది. ఆ రోజు రాత్రి వాళ్ళ సన్నిహితంగా మందిరంలో తెలిసిన వాళ్ళకు ఫోన్ చేసిందంట. ఎవరికో ఫోన్ చేసి, ఆయన ఎవరబ్బా, ఆయన అంతగా చెప్పినాడే, ఎవరు ఆయన అని అడిగిందంట. అడిగేటప్పటికి ఆమె ఆయన గురించి వర్ణించిందంట. ఆయన ఎంతో పెద్ద సేవకుడు, ప్రపంచమంతా తిరుగుతాడు, అట్ట చేస్తాడు, ఇట్ట చేస్తాడు, ఎంతో మునగ చెట్టు ఎక్కిచ్చేసింది ఆయన. ఎంతో చెప్పేటప్పటికి అమ్మ ఓహో అలాగా అనుకొని నెక్స్ట్ డే మీటింగ్ కూడా వచ్చిందంట. నెక్స్ట్ డే మీటింగ్ వచ్చి కూర్చునింది, వాక్యం వింటుంది. వాక్యం అంతా అయిన తర్వాత, మీటింగ్ అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళిందంట. అయ్యా, నేను నిన్న వచ్చినాను, మీరు వాక్యం చెప్తుంటే దేవుడు నాతో సంధించినట్టుగా మాట్లాడుతున్నట్టుగా ఉన్నింది. ఈరోజు ఏమీ నాకు జరగలేదు, ఏంటి సంగతి అనిందంట. అంటానే అప్పుడు ఆయన అంట, అమ్మ రాత్రి నిన్న సాయంకాలం నుంచి ఈరోజు ఉదయం వరకు ఏం జరిగిందో చెప్పు అన్నానంట. చెప్తే నేను మిమ్మల్ని గురించి అడిగినానండి, ఒక మిమ్మల్ని గురించి ఎంతో చెప్పింది, ఓహో అట్లనా అని ఈరోజు వచ్చినాను అనిందంట. అంటే ఏమని, రెండోసారి వచ్చినప్పుడు ఆయన చూస్తున్నంతసేపు ఆయన గొప్పతనం గురించి ఆలోచిస్తూ ఉంది ఆమె. అందుకని ఏమి జరగలే. అప్పుడు ఆయన అంట, అమ్మా నిన్న నువ్వు దేవుని స్వరాన్ని విన్నావు, ఈరోజు నువ్వు నా స్వరాన్ని విన్నావు అన్నా అంట. అర్థమైందండి. అందుకని ఇంట్రడక్షన్ చెప్పకూడదు. ఆ తర్వాత మీటింగ్లు అంతా అయిన తర్వాత తుది పలుకులు కూడా పలుకుతారు. చైర్మన్ స్పీచ్ అవి కూడా ఉండకూడదు. మన అసెంబ్లీలో ఇవన్నీ లేనే లేవు, ఇవన్నీ కొత్తగా వచ్చినాయి. ఆ కొత్తగా వచ్చేటప్పటికి పాత అన్నీ పోయినాయి. ఒక హిందీలో ఒక కవి రాసినాడు కదా, కొయ్యి లౌటాదే ముజే బీతే హువే దిన్, అంటే ఎవడైనా గత దినవలని మరలా తీసుకొని వస్తే ఎంత బాగున్నా అన్నా అంట. ఆ గత దినముల్లో ఇట్లాంటివన్నీ లేవు. భక్సింగ్ గారు ఇవన్నీ చేయలేదు, మనుషులకి ప్రాధాన్యత ఇవ్వలేదు. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడేది. నెల్లూరుకి పోయినా నేను కార్మెల్కి, అక్కడ ఇక్కడ ఈ పులిపిట్ దగ్గర ఒక మాట రాసి ఉంది, మాట్లాడువాడు పరిశుద్ధాత్మయేనని. మార్క్స్ వార్త 13:31లో మాట్లాడేది ఎవరండి? పరిశుద్ధాత్మయే. మేము కేవలం నిమిత్త మాత్రం. హీ యూజెస్ అస్ యాజ్ అవర్ మౌత్ పీస్. మనం ఆయన నోటి బోర అంతే, ఆయనే మాట్లాడేది. అది ఎప్పుడు జరుగుతుందంటే మనిషిని గురించి మీకు తెలుసుకోవాల్సిన అవసరం లే. ఆయన చెప్పినాడు, ఈ పాట ఈయన రాసినాడు, అది నాకు ఇష్టం లే. ఐఎమ్ వెరీ సారీ టు సే దట్. ఐ డోంట్ వాంట్ టు టెల్ హూ రోట్ విచ్ సాంగ్ అని. మామూలుగా ఎప్పుడన్నా మాట్లాడుకున్నప్పుడు చెప్పుకుంటాము, అంతేగాని ఈ ప్రసంగ ఆడిటోరియం ఇట్లా సంఘంలో చెప్పడం అనేది మంచిది కాదు. మనుషుల గురించి ఎప్పుడే కానీ చెప్పకూడదు, పొగడకూడదు. అప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆత్మీయత పోతుంది. వీ డోంట్ హ్యావ్ టు టాక్ అబౌట్ పీపుల్. సో ఐ బ్రింగ్ గ్రీటింగ్స్ టు యూ ఫ్రమ్ హౌస్ ఆఫ్ ఫెలోషిప్ న్యూఢిల్లీ. అందరికీ మీకు వందనములు. ఇదెంతో సడన్గా వచ్చింది. నేను నిడదవోలు, చిన్న కొండేపూడి, రాజమండ్రి దగ్గర అక్కడికి కొన్ని సంఘాలకు పోవాల్సి ఉండే. ఆ తర్వాత సడన్గా ఈ రిక్వెస్ట్ వచ్చింది. ఇది పాలకొల్లు మా ఎంతో ఆత్మీయ సహోదరుడు సుబ్బారావు, ఈజ్ ఫ్రమ్ పాలకొల్లు, రామారావు గారి కొడుకు. ఆయన ఎంతో బాగా తెలుగు, పచ్చి తెలుగోడు అయినా కానీ మంచి హిందీలో వాక్యం ట్రాన్స్లేట్ చేస్తాడు మాకు. ఆయన సడన్గా కోవిడ్లో చనిపోయినాడు. నాకు ఎంతో ఆనందమైంది. ఆయన ఈ ఊరికి పోతున్నాను నేను, పాలకొల్లు. సో దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించినాడు. ఇంతమంది రాగలిగినారంటే ఎంత ప్రేమ దేవుని బిడ్డలేడలా, ఈ రహబోతు విశ్వాసులు అనేది నాకు అర్థమవుతుంది. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, మన ఊహకు అందని కార్యాలు చేస్తాడు. ఎప్పుడు? మనం ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు. విశ్వాసం ఎంత ఉంటే అంత గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంత విశ్వాసం ఉంటే ఇంతే, ఎంతుంటే అంత, ఎంతుంటే ఇంకంత, ఇంతుంటే అంత. నీకు ఎంత విశ్వాసం ఉంటే ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన గొప్ప కార్యాలు. అక్కడ ఒక మాట ఉంది, ఎఫెసీయుల పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయు దేవుడు అంట. ఈజ్ ఏబుల్ టు డూ. ఎట్లా?
అకార్డింగ్ టు ది పవర్ దట్ వర్క్ ఇన్ us, ఆయన శక్తి మనలో కార్యశీలకము ఆయన చొప్పున ఎంతవరకు దేవుని యొక్క ఆత్మ మన హృదయంలో పనిచేయడానికి మనం అనుమతిస్తామో అంతగా దేవుడు చేస్తాడు. అది పక్కన పెట్టి అంతవరకే మనం చదువుతాం, అబ్బా ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు, ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ ఆయన మాటకు లోబడాలి, ఆయన ఆజ్ఞను నెరవేర్చే వారముగా ఉండాలి, ఆయన చిత్తాన్ని జరిగించే వారముగా ఉండాలి. అప్పుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఎంత విశ్వాసం ఉంటే అంత విశ్వాసులం. కానీ అనేక మంది మన సంఘాలలో విశ్వాసం లేని విశ్వాసులు ఉన్నారు. అన్బిలీవింగ్ బిలీవర్స్, వాళ్ళే ప్రాబ్లమ్స్ తెచ్చేది సంఘాలలో. అందరం యేసుప్రభువుని నమ్ముకుందాం. యేసుప్రభు ఏమన్నాడు? మార్కు సువార్త 11:22 హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని యందు విశ్వాసం ఉంచుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి. అది ఎంతో అవసరం. ఎంత విశ్వాసం ఉంటే అంత. ఇప్పుడు సహోదరుడు శాంసన్ గారు చెప్పిన సాక్ష్యం విన్నాం కదా, అనుకునే స్థలాల నుంచి అనుకున్న రీతిగా దేవుడు సప్లై చేసినాడు, ఎంతో ఆశ్చర్య రీతిగా. అర్థమైందండి? మీరు నిర్గమకాండం 36 చదివినట్లయితే మందసం కట్టేటప్పుడు ఇశ్రాయేలు ఎంతగా ఇచ్చినారంటే మోషే ఆపవలసి వచ్చింది. ఇక చాలు. అది చదవండి, అది ఎంతో, ఇట్ ఇస్ వెరీ థ్రిల్లింగ్. అలాంటి అనుభవం భక్సింగ్ గారు అనుభవించినారు. అనేక సార్లు కాన్వకేషన్ మొదలుపెట్టినప్పుడు ఏమీ కానీ ఉండవు, బియ్యం ఉండవు, షుగర్ ఉండదు, ఆట గోధుమ పిండి ఉండదు, ధాన్యాలు ఉండవు, ఏముండవు. ఎల్డర్స్ వచ్చి భక్సింగ్ గారికి చెప్పినారు, అయ్యా ఏమి లేదు కిచెన్లో, ఎట్లా 5,000 మంది ఉన్నారు, వాళ్ళకి ఎట్లా అంటే గాడ్ విల్ ప్రొవైడ్ అన్నాడు ఆయన. ఏంటండి? గాడ్ విల్ ప్రొవైడ్, దట్ ఈస్ హిస్ ఫేవరెట్ వర్డ్. అండ్ ఇండీడ్ గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్. ఇమ్మీడియట్ ఆఫ్టర్వర్డ్స్ లారీల్లో నుంచి సామాన్లు రావడం మొదలుపెట్టినాయి. ఎవరికో దేవుడు ప్రేరేపించినాడు, లారీలతో సామాన్లు వచ్చినాయి. అంత మీటింగ్లు, అంత కాన్వకేషన్ అయిన తర్వాత అందరికీ ముందు మార్నింగ్ టీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ టీ అండ్ దెన్ డిన్నర్, ఇవన్నీ అందరికీ నో కాస్ట్ ఎట్ ఆల్, నో కాస్ట్ ఇస్ డిస్కస్ అనౌన్స్. అట్లా పెట్టిన తర్వాత లాస్ట్ డే ఆయన హీ గివ్స్ టెస్టిమనీ హౌ మెనీ రైస్ బ్యాగ్స్ ఆర్ స్టిల్ లెఫ్ట్. ఏమండి, ఇంకా బియ్యం బస్తాలు ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి, ఇంకా పప్పు ఇంకా ఎంత మిగిలింది, గోధుమ పిండి ఎంత, చక్కెర ఎంత మిగిలి, అలాంటి సాక్ష్యం ఇచ్చాడు. అంటే దేవుడు ఎంతో సమృద్ధిగా ఇస్తాడు. కానీ ఆయన నమ్ముకోవాలి. మనం అనేక సార్లు విశ్వాసం లేని కారణం చేతనే ఆయన అద్భుతాలను మనం చూడలేకపోతాం. మత్తయి రాసిన సువార్త 13:58 మత్తయి రాసిన అక్కడుంది, వాళ్ళకు విశ్వాసం లేని కారణం చేతనే ఆయన అక్కడ అద్భుతములు చేయలేదు. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. అది నీ వ్యక్తిగతంగా కూడా వర్తిస్తుంది, నీ ఫ్యామిలీ, నీ కుటుంబాలకు కూడా వర్తిస్తుంది. ఏమిటి? విశ్వాసం లేని కారణం. విశ్వాసం లేకుండా కొండను కదిలించాలంటాం, విశ్వాసం లేకుండా ఎరుకో గోడలు కూలవేయాలనుకుంటాం, విశ్వాసం లేకుండా ఎర్ర సముద్రం చీలిపోవాలనుకుంటాం, విశ్వాసం లేకుండా యోర్దాన్ నది ప్రవాహం ఆగిపోవాలనుకుంటాం. అది కుదరదు. విశ్వాసం బై ఫెయిత్, బై ఫెయిత్, బై ఫెయిత్. ఐ వాజ్ వెరీ మచ్ థ్రిల్డ్ వెన్ శాంసన్ గారు చెప్పినారు 10 సార్లు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదివినాడని. ఆ విధంగా అందరూ చదవాలా. దాంట్లో విశ్వాసం గురించి వాళ్ళు ఏమేమి చేసినారండి, ఊహ కందనివి చేసినారండి. ప్రతి మాట, ప్రతి వ్యక్తిని గురించి బై ఫెయిత్, బై ఫెయిత్, విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి. ఇంకా ఏమి చెప్పుదురు అంటాడు 32లో, ఇంకా ఏమి చెప్పుదురు. అక్కడ శాంసన్ గురించి, గిడియోన్ గురించి, దావీదుని గురించి చెప్తాడు. సో ఇవన్నీ బైబిల్ గ్రంథంలో మనం నమ్ముతామా? ఎవరు తలలో పడంలే. బైబిల్ గ్రంథంలో ఉన్న అద్భుతాలన్నీ 100% నమ్ముతాను నేను. ఆ కారణం చేత ఆయన పైన ఆనుకొని, ఆయన పైన ఆధారపడి జీవించిన నా జీవితం అంతా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసినాడు, గొప్ప కార్యాలు చేసినాడు. నేను ఐఎమ్ లివింగ్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అందుకని విశ్వాసం ఉంచాలి. మన క్రైస్తవ జీవితం ఎట్లా ప్రారంభమైందండి? విశ్వాసం ద్వారా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, ఫెయిత్ కమెత్ బై హియరింగ్, హియరింగ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్. విశ్వాసం వినుట ద్వారా,
వినుట ఎంతోమందికి ఆవలింతలు వస్తున్నాయి. ఎంతో హాయిగా కొంతమంది నిద్రపోవడకపోతారు. ఏదో ధ్యానపూర్వకంగా ఉన్నట్టు కళ్ళు మూసుకుంటారు. అబ్బా మనం అనుకుంటాం బా ఎంత ధ్యానంలో ఉన్నాడని. పక్కన ఆయన గురక వినబడుతుందంట. పక్కన కూర్చున్న ఆయనకి మీటింగ్ ఏం జరుగుతుంది అన్నట్టు, ఏంద్రా మందిరానికి వచ్చి నిద్రపోతామంటే, బ్రదర్ ఎంతో హాయిగా ఉంటుంది బ్రదర్, అన్ని ఫ్యాన్లు హాలు. నిద్రపోకండి. మా అవ్వ చెప్పేది మాకు చిన్నప్పుడు, మేము పరీక్షల్లో చదువుకుంటామని నిద్రపోతాం. వచ్చి అనేది అరే గిచ్చుకోరా అనేది, గిచ్చుకోరా అనేది, గిచ్చుకోండి, అది మీకు క్షేమం, నాకు కూడా క్షేమం. మీరు నిద్రపోతుంటే నాకు ఎంతో నిరుత్సాహం అవుతాను నేను. సో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడండి. ఇంత పెద్ద హాలు ఊహ కందండి. నేను కిందనే ఉన్నాను కానీ ఇంత పెద్ద హాల్ అని ఊహించలే. గాడ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్. ఎంతో ఊహ కందని కార్యాలు చేశాడు కనుక ప్రతి క్షణం కృతజ్ఞత హృదయంతో మనం ఆయన వెంబడించాలి, ఆయన వైపు చూడాలి, ఆయన పైన ఆధారపడాలి. ఇంకా ముందుకు సాగే ముందు ఒక వచనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 63వ వచనం. మొదటి రాజుల గ్రంథం 8వ వచనం 63వ వచనం. 8వ అధ్యాయం 63వ వచనం. మొదటి రాజులు 8వ అధ్యాయం 63. 8వ అధ్యాయం 63 ప్లీజ్. 22 మీరు చదవకండి, నేను చదువుతున్నాను. 22,000 ఎడ్లను 1,20,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలుగా యెహోవాకు అర్పించను. ఈ ప్రకారము రాజును ఇశ్రాయేలులందరూ యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. రాజును ఇశ్రాయేలులందరూ ప్రతిష్ఠ చేసిరి, మందిరాన్ని ప్రతిష్ఠ చేసినారు. దేవుడి వాక్య భాగాన్ని మనందరి కొరకు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. మోకాలు వంగగలిగిన వారు మోకాలు వంగండి, కానీ అందరూ కళ్ళు మూసుకోవాలి. మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, సత్యదేవ, మీ యొక్క సన్నిధిలో మరొక్కసారి ఈ విధంగా కూడుకునటం మీ చిత్తమైనదికై మీకు వందనములు. ఎందుకు ఎనలేని కొరగాని మమ్మల్ని మీరు ఏర్పరచుకొని మీ యొక్క రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించి పరలోకంలోని మహదైశ్వర్యములకు మీరు మమ్మల్ని వారసులుగా చేసుకున్నందుకే మీకు వందనములు. గొప్ప కార్యములు, ఆశ్చర్యకార్యములు జరిగిస్తున్నారు. మీ కృప మాకు మెండుగా ఉండి ప్రతి పరిస్థితిలో మీరు సహాయం చేస్తున్నందుకే మీకు వందనాలు. రెహబోతు మందిరాన్ని మీరు నిర్మించి తండ్రి, ఇక్కడ అనేకులు ఎంతో సహాయపడగలిగినారు, ఎంతోమంది త్యాగపూరితమైన సేవ చేయగలిగినారు. అందుకే మీకు వందనాలు. ఈ కూడికను మీరు ఆస్వాదించండి, ప్రతిష్ఠతను మీరే దీవించండి. మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ అయోగ్యునైన నన్ను మీ శిలువ చాటును మరుగుపరిచి మీ యొక్క మహిమార్థమై వాడుకొనండి. లోకమంతటా, ప్రపంచమంతటా మా కొరకు చేస్తున్న ప్రార్థనలు మీరే సఫలపరచండి. మా ప్రభువును మార్గశిక్కునైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచు ఉన్నాము తండ్రి, ఆమేన్. వెరీ గుడ్. ఇక్కడ సొలొమోను చేసినాడు ఒక ప్రార్థన. మందిరం కట్టినాడు. మందిరం కట్టిన తర్వాత మందిరం కట్టేదానికి దోహదపడిన విషయాలు చూస్తే ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే, ప్రతిష్ఠితకు అవసరమైనటువంటి సంగతులు. ప్రతిష్ఠిత చేయాలంటే ఏ సంగతులు తప్పనిసరి, అవి కాకుండా మనం ప్రతిష్ఠ చేయడానికి మనం అర్హులం కాదు. వీఆర్ నాట్ క్వాలిఫైడ్ టు డెడికేట్ ది ప్లేస్, వెదర్ ఇట్ బి ఎ చైల్డ్, ఒక బిడ్డను కానివ్వండి, మన వస్తువులను కానివ్వండి, మన ఇండ్లను కానివ్వండి, సంఘాన్ని కానివ్వండి, ప్రతిష్ఠ చేయాలంటే మనము వీ షుడ్ బి క్వాలిఫైడ్. ఆ క్వాలిఫికేషన్స్ మనం చూడబోతున్నాం. ఇప్పుడు దేవుడు ఎంత గొప్పవాడండి. పరిశుద్ధాత్మ ద్వారా అనేక సంగతులను ఎంతో క్లుప్తంగా ఎక్కడ అవసరమో అక్కడే ఉంచినాడు. ఇక్కడ ఏమనుంది? 63వ వచనం చదివినాం. ఈ ప్రకారము రాజును ఇశ్రాయేలులందరూ యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. దానికంటే ముందు ఆయన చేసిన ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన మంచి సంగతులను పదిలిపరిచినాడు, భద్రపరిచినాడు, మా కొరకు ఉంచినాడు, మన కొరకు ఉంచినాడు. వాటిని చదివినట్లయితే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఎలాంటి వారు ఆ ప్రతిష్ఠితలో పాలు పంపులు పొందగలరు. మనం భుజాలు ఎగరేసుకుంటాం, పాటలు పడినాం, సంతోషిస్తా గంతులు వేసినాం, అబ్బా ఎంత ఆనందంగా ఉంది, ఎంతమంది వచ్చినారు అనుకుంటాం. కానీ మనం అర్హులమా? మనలో ఎంతమంది ఇది డెడికేట్ చేయడానికి రియలీ క్వాలిఫైడ్ అనేది చూడాలి. మారు మనసు పొందని వారు అర్హులు కారు. ఆయన కొరకు ప్రత్యేకింపబడిన జీవితం జీవించని వారు దానికి అర్హులు కారు. ప్రార్థనా భారం లేని వారు దీనికి అర్హులు కారు. ఈ విధంగా ఆయన చేసిన ప్రార్థనలో
దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో కొన్ని హైలైట్ చేశాడు, కొన్ని చేశాడు. అది మనం చూద్దాం. మొదటిదిగా మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 51వ వచనం. వారు ఐగుప్తులో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ స్వాస్థ్యమునై ఉన్నారు. ఐగుప్తులో నుండి ఆ ఇనుప కొలిమి నుండి రప్పించిన అంటే సాల్వేషన్. దేర్ ఇస్ ఎ నోట్ ఆఫ్ సాల్వేషన్. చూడండి ఎంత చక్కగా దేవుని మందిర ప్రతిష్ఠ సందర్భంగా ఈ విధంగా ఆయన చేసిన ప్రార్థనలో ఆయన నోట్లో నుంచి వెలువడినటువంటి ఈ మాటలు. ఐగుప్తు నుంచి విడిపింపబడిన వారు, విమోచింపబడిన వారు, రక్షింపబడిన వారు, వారిని గురించి రాసింది. దాని నుంచి మొదటిది ఏంటంటే రక్షణ. నువ్వు దీన్ని మందిరాన్ని ప్రతిష్ఠించాలంటే, నీ కుమార్తెని కానీ నీ కుమారులను కానీ ప్రతిష్ఠించాలంటే, మీ వస్తువుల్ని ప్రతిష్ఠించాలంటే, మీ ఇళ్లను ప్రతిష్ఠించాలంటే మొట్టమొదటి ఏంటంటే రక్షణ. నువ్వు మారు మనసు పొంది ఉండాలి. లేకపోతే యూ కెనాట్ డెడికేట్. యూ హ్యావ్ నో పవర్, యూ హ్యావ్ నో అథారిటీ, యు ఆర్ నాట్ క్వాలిఫైడ్. దానికి నువ్వు సమర్థుడివే కాదు. అందుకని మొట్టమొదటిది ఏంటంటే రక్షణ. ఇక్కడ ఎంతోమంది వచ్చున్నాం, మనలో ఎంతమంది రక్షణ అనుభవం కలిగి ఉన్నాం? ఏదో కొంతమంది చూడడానికి వచ్చింటారు, కొంతమంది ఎవరో పిలిస్తే వచ్చింటారు. కానీ దేవుని చిత్తం ఏంటంటే అందరూ రక్షణ పొంది ఆయన నామాన్ని స్తుతించే ఆరాధించేవారుగా ఉండాలని ఆయన ఇష్టం. మీరు ఎవరైనా సరే రక్షణ ప్రతి ఒక్కరికి అవసరం. దేవుని వాక్యంలో ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఆ తర్వాత 6:23లో ఉంది, పాపమునకు వచ్చు జీతము మరణం. ఇఫ్ యు ఆర్ నాట్ బార్న్ అగైన్, నీవు పాపక్షమాపణ అనుభవం లేకుండా మనం బతికితే అంతం ఏందండి? మరణమే. సో యేసు ప్రభువుని అంగీకరించడం అనేది ఇట్ ఈజ్ నాట్ ఆప్షనల్, ఇట్ ఈజ్ కంపల్సరీ. పరీక్షల్లో ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఒకటి ఉండేది, లాస్ట్లో సెకండ్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్లో ఉండేది, లాస్ట్ పేజీలో ఉండేది. అది మాకు ఆ దినాల్లో స్టూడెంట్స్ అంటే మాకు ఎంతో ఇష్టం. అది ఏంటది? ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ది 3. 3 క్వశ్చన్లు ఇచ్చింటారు. 3 క్వశ్చన్లు రాయమని చెప్పరు. 3లో ఏదో 2 రాయమంటే ఒకసారి నేను 3 రాసి యూ సెలెక్ట్ ఎనీ 2 అని రాసిన. కానీ ఈ దేవుని యొక్క వాక్యం, ఈ యొక్క ఆజ్ఞ ఆప్షనల్ కాదు, ఇది కంపల్సరీ. నువ్వు తప్పనిసరిగా ఇది చేయవలసి ఉంది, తప్పనిసరిగా లోబడవలసి ఉంది. ఏంటి? పాప క్షమాపణ అనుభవం కలిగి ఉండాలి. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. ఈ యొక్క మంచి సమయంలో మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. సమర్పించాలి అంటే, ప్రతిష్ఠ చేయాలంటే నన్ను నేను సమర్పించుకోవాలి. ఎట్లా? రక్షణ పొంది. రక్షణ అనేది అవసరం. రక్షణ లేకుంటే నీ లైఫ్ అంతా వేస్ట్. మేము ఒకప్పుడు చెప్పినాను, నీతి నిజాయితీ కోసం నిష్కల్మషంగా నిరంతర సంగ్రామం చేసినా, అవినీతిని అరికట్టేందుకు ఆహర్నిశలు అవిరామ కృషి చేసినా, ప్రజాప్రతినిధులని చెప్పుకుంటూ పేరు ప్రఖ్యాతులయ్యే డబ్బులు ఎంతలు సంపాదించినా, యేసు ప్రభు లేకపోతే నీ జీవితం సున్నా. యు ఆర్ లైఫ్లెస్, యు ఆర్ యూజ్లెస్ ఇన్ దిస్ వరల్డ్. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఎందుకు? పాపులను రక్షించేందుకు. నీల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రుడి పైన కాలు పెట్టినాడండి. చంద్రుడి పైన కాలు పెట్టినాడు. అప్పటి నుంచి లేడీసు వాళ్ళ పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు చందమామ రావే, జాబిల్లి రావే పాడడం మానేసినారు. ఊరే అది కూడా ఒక ఇదని తెలిసిపోయింది. ఆ పాట పాడడం మానేసినారు. ఆయన చంద్రమండలంలో కాలు పెడుతూనే నెక్స్ట్ డే పేపర్స్లో పెద్ద అక్షరాలతో మ్యాన్ ఆన్ ది మూన్ అని రాసినాడు. ఏమండి? మనుష్యుడు చంద్రుని పైన అడుగు పెట్టినాడని వేసినాడు పెద్ద అక్షరాలతో. అది నేను చదివినప్పుడు, నేను ఒక ఎన్సీసీ క్యాంపులో ఉన్నానప్పుడు, ఐ వాజ్ ఇన్ ది కాలేజ్. అది చూసి ఏంది వీడు, ఆ మనిషి పోయి చంద్రమండలం పోతే అంటాడు, వాట్ అబౌట్ గాడ్ ఆన్ ది అర్త్? దేవుడే, ఆ ఆది దేవుడే, ఆ సృష్టికర్తే, ఆ గాడ్ ఆఫ్ అబ్రహాం, గాడ్ ఆఫ్ ఐజాక్, గాడ్ ఆఫ్ జేకబ్ left all glory in heaven, came to this red earth. Why did not the newspapers publish it? They are ignorant of the truth. సత్యాన్ని తెలుసుకోగలిగిన వారు కాదు. దేవుడే భూమిపైన అంటే అది ఏంటండి? ఏది గొప్ప? నీల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రుడి పైన ఉండడమా? దేవుడే భూమిపైన ఉండడమా? పాప పంకిలమైన, పాప భూయిష్టమైన, పాప ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాళ్ళ మధ్య దేవుడు వచ్చినాడు.
అది ఎంతో ఆశ్చర్యకరమైన సంగతి. ఆ దేవుని విషయం యోహాను సువార్త 4:42 రాసింది. ఈ ది సేవియర్ ఆఫ్ ది వరల్డ్. ఆయన గురించి ఏం చెప్పినారు? లోకరక్షకుడు. ఒక సెట్ ఆఫ్ పీపుల్ కాదు ఆయన రక్షకుడు. ఆయన ఏదో ఒక సెట్ ఆఫ్ పీపుల్ కొరకు రాలే. ఆయన ఎవరి కోసం వచ్చాడు? లోకం అంతటి కొరకు వచ్చినాడు. ఫేమస్ లైన్ యోహాను సువార్త 3:16 ఏమనుంది? బై హార్ట్ అందరికీ. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు వాడు నశింపక నిత్యజీవం. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్స్. ఒకసారి ఇస్మాయిల్ అనే ఒక ఆయన ముస్లిం మా మందిరానికి వచ్చిన ఢిల్లీలో. ఆయన మారుమనసు పొందినవాడు. అందుకని మేము ఆయన సాక్ష్యం చెప్పమన్నాం. సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్పినంటే, నేను యోహాను సువార్త 3:16 చదువుట ద్వారా నేను మారుమనసు పొందినాను. ఆయన లోకరక్షకుడని నేను గుర్తించినాను. అంతకుముందు ఏదో కొంతమందికి ఫలానా వాళ్ళకి వచ్చినారు అనుకున్నాము. కానీ దేవుడు ఆయన ఆది దేవుడు, సృష్టికర్త, మహిమనంతా వదిలి ఈ లోకానికి వచ్చినాడు మనం రక్షించడానికని గుర్తించి నేను మారుమనసు పొందినానండి. ఆ తర్వాత ఒక బిలీవర్ని నేను పెళ్లి చేసుకున్నాను. నాకు ఒక కొడుకు పుట్టినాడు. వాడు కొడుకు పేరు జాన్ 3:16 అని పేరు పెట్టినాడట. ఏం పేరు? జాన్ 3:16 జాన్ 3:16 అని పేరు పెట్టినాడట. అందరూ అన్నారు, ఏందా ఇదేం జాన్, సరే 16 and 3:16 అంటే చెప్పినాట, ఈ వాక్యం ద్వారా నేను మారుమనసు పొందినాను. ఐ వాంట్ దిస్ వర్డ్ టు బి టామ్డ్ ఎవ్రీవేర్, ప్రకటించబడాలా. నేను వీని స్కూల్కి తీసుకెళ్ళి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తే ప్రిన్సిపాల్ అంటే, మై సన్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే వాడు ఏమంటాడు? సార్ మై నేమ్ ఇస్ జాన్ 3:16 అంటాడు. ఆయన అద్దాలు తీసేస్తాడట. వాట్ ఏ జాన్, ఐ అండర్స్టాండ్ వాట్ ఇస్ 3:16. అప్పుడు వాడు వాక్యం చెప్తాడట. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ప్రిస్క్రిప్షన్ రాసే ముందు అడుగుతాడు కదా, ఏం పేరంటే వాడు జాన్ 3:16 అంటాడు. అంటే ఇదేంటి అంటే అప్పుడు మళ్ళీ వాక్యం. దట్ ఈస్ హౌ ఈ తండ్రికి ఆ విషయం అబ్సెస్డ్ అంటే ఎంతో తృష్ణ, ఎంతో ప్రేమ, మక్కువ ఆ వాక్యం కలిగి అట్లా పేరు పెట్టినాడు. ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. సో దేవుని వాక్యం ఎంతో ప్రశస్తమైనటువంటిది. అది మన హృదయంలోకి చొచ్చుకొని పోతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హెబ్రీయుల రాసిన పత్రిక 4:12 ఉంది, 2 అంచులు గల ఖడ్గం. సో ఆ వాక్యాన్ని విని యేసు ప్రభువుని నమ్మి పాపాలు ఒప్పుకుంటే నీవు కూడా రక్షింపబడతావు. చిన్న సూత్రం ఉంది, అది చదువుతాను, అది చదివి ముందుకు సాగిపోదాం. రోమీయులకు రాసిన పత్రిక 10:9-10 నేనే చదువుతాను, వినండి. రోమీయులకు రాసిన పత్రిక 10:9-10 అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని అతడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడను సిగ్గుపడని లేఖం చెప్పుచున్నది. సో ఇది సింపుల్ సూత్రం. ఆయన ఒప్పుకోవాలా, ప్రభువా నీవే రక్షకుడవు, లోకరక్షకుడివే కాదు, నీవు నా రక్షకుడవు, నీకు పాపాలు క్షమించే అధికారం ఉంది. ప్రభువా ఇదిగో నీ సన్నిధికి వచ్చాను, నన్ను క్షమించు అని అడిగితే ఇప్పుడే ఈ క్షణంలోనే మీరు మారుమనసు పొందొచ్చు. కానీ పశ్చాత్తాప హృదయంతో ఆయన ఒప్పుకోవాలి. పశ్చాత్తాపమైన హృదయంతో మీ పాపంలో ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. అది నాకు 1953 సంవత్సరం 23వ తారీఖు డిసెంబర్లో జరిగింది. నేను ఒప్పుకున్నాను, పాపాలు ఒప్పుకున్నాను. అప్పుడు అంతా మారిపోయింది, లైఫే మారిపోయింది. 2 కొరింథీ 11, 2 కొరింథీ 5:17 ఒక నాకు అనుభవం అయిపోయింది. పాతవి గతించిన ఇవిగో క్రొత్తమైన జరిగింది నా జీవితంలో. సో అప్పటి నుంచి దేవుడు నడిపించుకుంటూ వస్తున్నాడు. సో మొదటిది ఏంటండి, ప్రీ రిక్విజిట్ ఫర్ డెడికేషన్, మారు మనసు. నేను మన చేతిలో ఎత్తమని చెప్పను, కానీ ఎంతమంది మారు మనసు పొందినారు, ఎంతమంది మారు మనసు పొందలేదు, అది మీరే ఆలోచించుకోండి. మారు మనసు పొందితే సంతోష ఆనందములతో విత్ గ్రేట్ ఎక్సైట్మెంట్ యూ కెన్ బి పార్టిసిపెంట్ ఇన్ డెడికేటింగ్ ద హౌస్ ఆఫ్ గాడ్. రెండవది అదే మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 52వ వచనం. కాబట్టి నీ దాసుడునైన నేను చేయి విన్నపము మీదను ఇశ్రాయేలుకు నీ జనులు చేయి విన్నపము మీదను దృష్టించి
వారు ఏ విషయంలో నిన్ను వేడుకొందురో ఆ విషయములందు వారి విన్నపములు ఆలకించుము. ఏమండి, అలాగే 54 వచనం, సొలొమోను ఇలాగ ప్రార్థించుటయు విన్నపం చేయటయు ముగించి ఆకాశం తన చేతులను చాపి యెహోవా బలిపీఠం ఎదురు మోకాళ్ళు మాని లేచి నిలిచిన తర్వాత. సో రెండవది ఏంటంటే రక్షణ తర్వాత ఇది ఏం చెప్పబడింది చూడండి, ప్రార్థన. రక్షింపబడిన వాడు ప్రార్థన చేస్తాడు. పుట్టిన బిడ్డ కేకేస్తుంది తెలుసునా, పుడుతూనే ఏడుస్తుంది. అది ఏ సైన్ ఆఫ్ లైఫ్. ఏ బిడ్డ అయితే పుడుతూనే ఏడవరో మంత్రసాని ఏం చేస్తుంది మీకు తెలుసు, చాలామందికి నీళ్లు తీసి మొహం మీద చల్లుతారు. చల్లితే ఆ బిడ్డలో ప్రాణం ఉంటే కేకేస్తుంది. ఎంత జరిగినా కేకేయడంలే. అప్పుడు కదిలించి చూస్తారు, మళ్ళా వేస్తారు. దట్ మీన్స్ ఏమని, షీ స్టిల్ బోర్న్ బేబ్. మరణించి పుట్టింది, పుట్టుకతోనే లైఫ్ లేదు. అర్థమవుతుందండి. నువ్వు పుట్టిన దానివైతే కేకేస్తావు అంటే ఏమని అర్థం, పుట్టితే ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది. ఎంతమందికి మనలో ప్రార్థన చేసే అలవాటు ఉందండి? అపోస్తలుడైన పౌలు విషయంలో ఒక వండర్ఫుల్ టెస్టిమనీ, ద ఫస్ట్ టెస్టిమనీ, ఫస్ట్ కమెండేషన్ ఆయన గురించి మొదటిదిగా చెప్పబడిన మాట ఏంటంటే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం, ఇదిగో ఆయన ప్రార్థన చేయుచున్నాడు. బిహోల్డ్ హీ ప్రేయర్. దట్ ఈస్ ద ఫస్ట్ టెస్టిమనీ కన్సర్నింగ్ అపోస్టల్ పాల్. దమస్కు పోతున్నాడు క్రైస్తవుని హింసించి తీసుకురావాలని. ఆయన వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోతే దేవుడు ఆయన మార్గ మధ్యంలో అరెస్ట్ చేసేసాడు. దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. ప్రభువా అన్నాడు. ఆ మాటతో తాను సరెండర్ అయిపోయినాడు. అర్థమైందండి. దెన్ వెరీ నెక్స్ట్ థింగ్ ఈ రిటర్న్ 9:11 ఏమనుంది, బిహోల్డ్ హీ ప్రేయర్. ఇదిగో ఆయన ప్రార్థన చేయుచున్నాడు. ఎంతమందికి ప్రార్థన అలవాటు ఉంది? భక్సింగ్ గారు ఇప్పుడు అనేవాళ్ళు క్వైట్ టైం యూ షుడ్ హ్యావ్ క్వైట్ టైం ఇఫ్ యూ వాంట్ టు గ్రో ఇన్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్. మీరు ప్రభువులు ఎదగాలి అంటే ప్రార్థనా భారం కలిగి ఉండాలి. అది ఎంతో అవసరం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో ఉంది, నీవు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి ఆయన సన్నిధిలో మొరపెట్టుకోమని కదా. తలుపు వేసి అంటే ఏమని అర్థం, సపరేటింగ్ యువర్ సెల్ఫ్. యూ విత్డ్రా యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ది ఎంటాంగిల్మెంట్స్ ఆఫ్ ది వరల్డ్. సమస్త ఈ సాధక బాధకాలన్నింటిని గురించి నిన్ను నీవు తప్పించుకొని ఆయన సన్నిధిలో 100% ఆయన ఉండాలి. అది ప్రార్థన. ఒక ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు, కళ్ళు తెరుస్తాడు. ఒక సేవకుడు, ఒక ఆయన కళ్ళు తీసే ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తూ ఒకసారి నేను ఆ మండలికి నేను స్పెషల్ అంటే మెసెంజర్గా పోయినా. నేను ఆడ కూర్చున్నా, ప్రార్థన చేస్తున్నాడు, కళ్ళు తెరిచి చేస్తున్నాడు. ఏంట చేస్తున్నాడు అని సడన్గా ప్రార్థన చేస్తా ఏం పిల్ల నువ్వు పోయిన ఆదివారం రాలేదే. ఒక అమ్మాయిని చూసి అంటున్నాడు, ఏం పిల్ల నువ్వు పోయిన ఆదివారం రాలేదంటున్నాడు, ప్రార్థన చేస్తా. అరే ఇదేం ప్రార్థనయా అంటే మన అటెన్షన్ అటు ఇటు వెళ్ళకూడదు. అందుకనే దేవుడు అది ఒక ఎంతో ఉపమాన రీతిగా చెప్పినాడు. క్లోజ్ యువర్ డోర్ అంటే ఏంది, కట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్, రెస్ట్ ఆఫ్ యువర్ హ్యాబిట్స్. ప్రతి విషయంలో నుంచి వేరైపోయి ఆయన సన్నిధిలో 100% 100% ఆయన సన్నిధిలో ఉండాలి. అప్పుడే మన మాటలు వింటాడు. అప్పుడే ఐ యూజ్ వన్ వర్డ్, యూ గెట్ కనెక్టెడ్ టు హెవెన్. అనేక మంది వితౌట్ గెటింగ్ కనెక్టెడ్ టు హెవెన్ కొండవీడి చాంతాడు ప్రార్థనలు చేస్తారు, ఏమి ఎక్కువ పైకి. అర్థమైందండి. యూ షుడ్ గెట్ కనెక్టెడ్ టు హెవెన్ బిఫోర్ యూ ప్రే. యూ డిసైడ్, యూ మేక్ ష్యూర్ దట్ యూ గాట్ కనెక్టెడ్ టు హెవెన్. ఇప్పుడు మనం ఫోన్ చేస్తాం, ఎవరికో ఫోన్ చేస్తే అంటేనే మాట్లాడేస్తామా? ఆడ హలో అంటే నువ్వు హలో అంటావు కదా. లేకపోతే కొన్నిసార్లు ఏమొస్తుంది, ఒక సందర్భం ఒక మాట వస్తుంది, ఏంటి, ఆయన స్పందించడం లేదు, ఈజ్ నాట్ రెస్పాండింగ్ టు యువర్ కాల్, ఆఫ్టర్ సమ్ టైమ్ యూ ఫోన్ అంట వస్తుందా? నీ పాపం వల్ల, నీ ఒడదుడుకుల యొక్క లైఫ్ వల్ల తిన్నగా ఆయన మార్గంలో వెళ్ళకున్నందువలన ఆయన నువ్వు ప్రార్థన చేసినా కానీ ఎత్తడం ఫోన్ ఆడ ఏముంటుంది, ఆయన వినడం లేదంటా కానీ కొడతావు నువ్వు. సో వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్ నాట్ ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ ద టేబుల్. ఆదివారం ప్రభువుల ముందే కాదు, 11:28 మొదటి కొరింథీయుల ప్రకారం తాను పరీక్షించుకోవడం, తర్వాత పాలు పొందాలి. ప్రార్థన చేసే ముందు, ఆరాధన చేసే ముందు, వాక్యం చెప్పే ముందు, ప్రతి సందర్భంలో వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ లివింగ్ సపరేటెడ్ లైఫ్. అంటే ప్రార్థనా జీవితం ఉందా?
నా ప్రార్థన దేవుడు వింటున్నాడా? ఆ విధంగా ప్రార్థన చేసే వారే ఈ ప్రతిష్టతకు క్వాలిఫైడ్ టు డెడికేట్ ది హౌస్ ఆఫ్ గాడ్. ఇంకా మూడవది చూద్దాం, లేకపోతే టైం అయిపోతుంది. సపరేషన్ చూడండి, 8వ అధ్యాయం 53వ వచనం. ఎంత చక్కగా ఇక్కడ ఆయన చేసిన ప్రార్థనల ద్వారా మనకు బయలుపరిచింది. 53వ వచనం చదువుతున్నాను. మొదటి రాజులు 8:53. ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తుల నుండి రప్పించినప్పుడు నీవు ఏ దాసునైనా నీవు నీ దాసునైన మోషే ద్వారా ప్రమాణమిచ్చినట్లు నీ స్వాస్థ్యమగునట్లుగా లోకమందున్న జనులందరి నుండి వారిని ప్రత్యేకించితివి కదా. లోకములో ఉన్న జనులందరి నుంచి నీవు ప్రత్యేకించితివి కదా. యు హావ్ సపరేటెడ్ అస్. యోహాను సువార్త 19:15-19 ఏముందండి? యోహాను సువార్త 15:19లో ఐ హ్యావ్ చోజన్ యూ అవుట్ ఆఫ్ ది వరల్డ్. లోకంలో నుంచి నిన్ను ఏర్పరచుకున్నా, లోకంలో నుంచి నిన్ను పిలుచుకున్నా. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం, హి హాజ్ కాల్డ్ us అవుట్ ఆఫ్ డార్క్నెస్ ఇంటూ హిస్ మార్వెలస్ లైట్. ఆయన అంధకారంలో నుంచి ఆయన వెలుగులేక మనల్ని పిలిచాడంట. అది ప్రత్యేకత. ప్రత్యేకించి జీవితం మనం జీవించాలి. అరవిందం గారు ఇప్పుడు చెప్పేవాడు, అబ్రహాము ఒక్కసారి ఐగుప్తుకి వెళ్ళినాడు, మళ్ళీ వచ్చేసినాడు కానానికి. కానీ ఈనాటి విశ్వాసి మాటిమాటికి పోవడము రావడం ఎంతో వెరీ ఫ్రీక్వెంట్ ట్రావెలర్ అంట. అది నిజమైతే యు ఆర్ నాట్ క్వాలిఫైడ్. యూ హ్యావ్ టు బి టోటలీ డెడికేటెడ్ అండ్ టు ద వర్క్ ఆఫ్ ద లార్డ్. నీవు నన్ను రక్షించినావు, నేను నీకే ప్రార్థన చేస్తున్నా, నీకే మొరపెడుతున్నా, నేను ప్రత్యేకింపబడిన జీవితం నేను జీవిస్తా. అది ముఖ్యమైనది, ప్రత్యేకింపబడిన జీవితం. యేసు ప్రభువు నన్ను పిలిచినాడు, నేను ఆయన కొరకే జీవిస్తా. 2వ కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం ఉంది, ఆయన నీ కొరకు చనిపోయి తిరిగి లేచినాడు గనుక ఆయన కొరకే జీవించాలి. నీవు నీ భార్య కొరకు, నీ భర్త కొరకు, పిల్లల కొరకు, అత్త మామల కొరకు, తల్లిదండ్రుల కొరకు కాదు, యేసు ప్రభువు కొరకే జీవించాలి. ఆయన కొరకే మన జీవితాలు అంకితం అయిపోవాలి. ఆ విధమైనటువంటి తృష్ణ, ఆ విధమైనటువంటి ఆకాంక్ష ప్రభు యొక్క, యేసు ప్రభు యొక్క విషయమే మనకు కలిగి ఉండాలి. ఆయన ఆ విధంగా ప్రేమించినప్పుడు ఆయన వాక్యాన్ని ప్రేమిస్తావు, ఆయన సన్నిధిని ప్రేమిస్తావు, ఆయన సంఘాన్ని, ఆయన బిడ్డలను కూడా ప్రేమిస్తావు. అందుకని ప్రత్యేకింపబడిన జీవితం. ఒకసారి ఒక ఫ్యామిలీ మందిరానికి రాలేదు ఆదివారం. ఎందుకు రాలేదమ్మా అని ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇంకొక సహోదరుడు విజిట్ చేసిన వాళ్ళ ఇంటికి పోతే బెల్ల కొడితే తలుపు తీయడంలే. ఒక ఆయన నుంచి అయ్యి ఉంటుంది కదా తలుపుకి, దాంట్లో చూసినారు. మేము నిలబడుకుంటే లోపలికి వెళ్ళిపోయాడు, తలుపు తీయలే. అరే ఎందుకు తీయలేదు రాని మేము అట్టే కూర్చొని ఆయన నిలబడి ఉంటే మన లాస్ట్లో వాళ్ళ ఇంట్లో ఒక పని పంపించి తలుపు తీసింది. తలుపు ఏరి వాళ్ళంటే వస్తాను అంకుల్ కూర్చోండి అని డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెట్టింది. కాసేపు అయిన తర్వాత వాళ్ళు వచ్చినారండి. వాళ్ళ చేతుల్లో ఇద్దరి దగ్గర టవల్ ఉన్నాయి. వాళ్ళు ఫేస్ రుద్దుకుంటా వస్తున్నారు, రుద్దుకుంటా. ఎందుకు? ప్రీవియస్ డే హోలీ, హోలీ నార్త్ ఇండియాలో జరుగుతుంది హోలీ. ఏంటి? రంగులు పులుముకుంటారు కదా, రంగులు పులుముకొని వాళ్ళ ప్రేమను వ్యక్తం చేస్తారు. అది వీళ్ళు కూడా పులుముకున్నారు బాగా. ఆ రంగు వల్ల మందిరానికి రాలే. విశ్వసించిన వారు, మారు మనసు పొందిన వారు, ఆ పిల్లోడు వాక్య పరిచయంలో ఉంటాడు. అయినా కానీ వాళ్ళు ఏమనుకుంటారని వాళ్ళకి లొంగిపోయినాడు. రంగులు పూసుకున్నాడు. ఆ రంగులు ఎట్లొస్తారు మందిరానికి? అందుకని ఇంట్లో కూర్చున్నారు. మేము వచ్చేటప్పటికి రుద్దుతా ఉండదు. పావు 2-3 రోజులు పోనీ బావు. నేను చెప్పిన ఏందయ్యా నువ్వు చేసింది అంటే పశ్చాత్తాపడినాడు. దట్ ఈస్ హౌ వెరీ ఈజీలీ వీ ఈల్డ్ టు ది టెంప్టేషన్. యూ హ్యావ్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ సపరేషన్. నథింగ్ షుడ్ టెంప్ట్ యూ. నథింగ్ ఆన్ అర్త్ కెన్ నిన్ను శోధించి పరిశోధించి నిన్ను వారి వైపు చూపుకునే అవకాశమే ఉండకూడదు. అలాంటి జీవితం మనం జీవించాలి. అప్పుడే మనం ఆయన మందిరాన్ని ప్రతిష్ఠిత చేసేందుకు అర్హులంగా ఉంటాం. మారు మనసు పొందకుండా, ప్రార్థనా జీవితం లేకుండా, ప్రత్యేకించబడిన జీవితం జీవకుండా, ప్రతి చిన్నదానికి లోను అయిపోయి, ప్రతి చిన్న తప్పటి అడుగులు వేస్తూ, ఆదివారం ఆ దాసుడు చదువుతాడు 11వ అధ్యాయం కొరింథీయుల రాసిన పత్రిక, మొదటి కొరింథీయులు 11:28 తను తాను పరీక్షించుకొని సరి చేసుకొని ఉన్నాడు. అప్పుడు ఏదో దడపా ఏదో ఉడతా భక్తి, కళ్ళు మూసుకొని ప్రార్థన కూడా చేయరు. కళ్ళు మూసుకునేది పాల్పొంది. దట్ ఈస్ వెరీ బ్యాడ్. లైఫ్ ఆఫ్ సపరేషన్. నథింగ్ షుడ్ అట్రాక్ట్ యూ, నథింగ్ షుడ్ టెంప్ట్ యూ.
యూ షుడ్ లివ్ బియాండ్ టెంప్టేషన్. యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, దెన్ యు ఆర్ రియలీ క్వాలిఫైడ్ టు డెడికేట్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్. ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇప్పుడు పెద్ద సేవకుడిపోయి చనిపోయినాడు కూడా. ఆయన వాళ్ళ అన్న, ఇద్దరు పిల్లలు, వాళ్ళ అమ్మ ఎంతో భక్తిపర్రాలు, మంచి కోడి కూర చేసి, మీకు కొంతమంది వినింటారు, కోడి కూర చేసి పెట్టిందంటే ఇద్దరికి వడ్డించింది. వీళ్ళోడికి చిన్నోడికి పెద్దోడికి ఎందుకు వడ్డించింది. వడ్డించి ప్రార్థన చేద్దాంరా అంటే ఇద్దరు భలే కళ్ళు మూసుకున్నారు. ఎంతో భక్తి వచ్చేసింది, కోడి కూర ఉంది కదా కింద. కళ్ళు మూసుకున్నారు, ప్రార్థన చేస్తుంటే చిన్నోడు కన్నెత్తి చూసినట్ట వాళ్ళ అన్న ప్లేట్లో పెద్ద ముక్క కనబడింది వాడికి, మంచిది ఇంట్రెస్టింగ్ పీస్. అది తీసి తన జేబులో ప్లేట్లు వేసుకొని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడంట. తొంటరోడు. ప్రార్థన అయిపోయింది. వాళ్ళ అమ్మకి ఫిర్యాదు చేసింది, చూడు తమ్ముడు ఏం చేసినాడు అమ్మా, ఎన్నిసార్లు చెప్పినా వినడు, నా ప్లేట్లో ముక్క వేసుకున్నాడు వాడు అని అంటాడు. వాళ్ళ అమ్మ కోపం వచ్చి, రే ఎన్నిసార్లు నీకు చెప్పేది, ఎప్పుడైతే నువ్వు శోధనలో అటు వస్తావో సైతానా వెనక పొమ్మని ఎందుకు చెప్పలేదురా అనిందంట. మమ్మీ నేను అదే చెప్పినాను మమ్మీ, నేనేం చేయను, అది వెనక్కి పోయి నన్ను ముందుకు నెట్టిందన్న అంట. ఆ విధంగా ఎంతో ఈజీలీ, ఎంతో సునాయాసంగా శోధనలకు లోనైపోతుంటాం. అట్లా కాకుండా ఉండాలి అంటే ఒక మంత్రం ఉంది, ఒక సూత్రం ఉంది. ఏంటంటే యాక్ట్స్ 2:42 అపోస్తలుల కార్యములు 2:42 మీ అనుభవంగా ఉండాలి, మీ అలవాటుగా ఉండాలి. వారు అపోస్తలుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విడుచుట ఎందును, ప్రార్థన ఎందును అప్పుడప్పుడు ఉన్నారా, ఎడతెగక ఉన్నారండి, కంటిన్యూస్లీ, కన్సిస్టెంట్లీ. అదే వీఆర్ ల్యాకింగ్ ఇన్ దట్. దట్స్ వై స్మాల్ థింగ్స్ వీ యీల్డ్. లెట్ us live a life of separation. సో ఇంకా చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది. నేను ఐ వాంట్ టు క్లోజ్ అట్ సర్టన్ పాయింట్. సో దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలను భయభక్తులతో నిర్వర్తించాలి. ఎంతో ప్రేమతో ఆయన మనం ప్రేమించి మనకు బాధ్యతలు అప్పగించినప్పుడు ఆ బాధ్యతలను భయంతోనూ వణుకుతోనూ మన స్వరక్షణను కాపాడుకుంటూ ఆ పనులను ఆయన మహిమార్థమై చేయాలి. అదేవిధంగా ఇంకా మనం చూసినట్లయితే 8వ అధ్యాయం 58, మొదటి రాజులు 8వ అధ్యాయం 58వ వచనంలో ఉంది. తన మార్గములు అన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లుగాను, తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను, కట్టలను, విధులను చేసుకున్నట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనుగాక. ఆయన మార్గంలో నడిచేటట్లు మన హృదయములను ఆయన వైపుకు త్రిప్పుకొనుగాక. అది మనకు ఉండాలి. అంటే వాకింగ్ వర్దీ ఆఫ్ గాడ్, అది మన థీమ్. రేపటి నుంచో చూద్దాం. వాకింగ్ వర్దీ ఆఫ్ గాడ్, ఆయన పేరుకు తగినట్టుగా, ఆయనకు తగినట్టుగా, దేవునికి తగినట్టుగా, ప్రభువుకు తగినట్టుగా మనం నడుచుకోవాలి. అది ఇంపార్టెంట్. ఆ నడక, ఆత్మీయ నడక ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉండే నడకగా ఉండాలి. అప్పుడే మనం వీఆర్ క్వాలిఫైడ్ టు డూ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. 2 Corinthians 5:7 ఏమనుంది? వెలుచూపి వలన గాక, ఏమనుంది? విశ్వాసం ద్వారా, నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. ఇట్ ఈస్ ఓన్లీ బై ఫెయిత్ ఆల్ దోస్ హీరోస్ ఆఫ్ ఫెయిత్ వాక్డ్ దేర్ లైఫ్స్, లివ్డ్ దేర్ లైఫ్స్, దే ఫాలోడ్ గాడ్, ట్రూ అండ్ ద లివింగ్ గాడ్. విశ్వాసం అనేది లేకపోతే మన లైఫ్ అంతా కుప్పగూలిపోద్ది. అర్థమైందండి? విశ్వాసం అనేది క్రైస్తత్వానికి, క్రిస్టియన్డమ్కి పివటల్ పాయింట్. ఇట్ ఈస్ ఆన్ ఫెయిత్ ఎవ్రీథింగ్ రెస్ట్. ఫెయిత్ లేకపోతే అంతా పడిపోద్ది. దట్ ఇస్ వై వీ షుడ్ హ్యావ్ ఫెయిత్ టు హ్యావ్ దట్ వాక్, క్రిస్టియన్ వాక్. మొదటి దశలోనికైన రాసిన పత్రిక 2వ అధ్యాయం 12 రేపు నుంచి చూస్తాం. అది వాక్ వర్దీ ఆఫ్ గాడ్. ఎట్లా నడవాలి, ఎట్లా నడిచాలంటే వాళ్ళే ఆయన ఎగ్జాంపుల్ చెప్తారు 10వ వచనంలో. దాంతో ముగిస్తామండి, తర్వాత చూడొచ్చు మనం. మొదటి దశలోనికైన రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఎంతో సాహసించి ఒక టెస్టిమనీ ఇస్తాడు. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను, నీతిగాను, అనింద్యముగాను ప్రవర్తించుతుమో దానికి మీరు సాక్షులు, దేవుడు సాక్షి. వాట్ ఏ వండర్ఫుల్ టెస్టిమనీ.
ఆ విధమైనటువంటి సాక్ష్యం కలిగి మనం ఆయన వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి. అది క్రైస్తవ జీవితం. ఎట్లా? పవిత్రంగా భక్తిగానంటే పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగాను, అనింద్యము కానీ, వేరే కానీ ఎవరే కానీ వేలు పెట్టి చూపాల్సిన అవసరం లేదు. ఆ విధమైనటువంటి స్పాట్లెస్ జీవితం మనం జీవించాలి. అప్పుడే దేవుడు గొప్ప కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు. ఆ విధంగా ఉన్నవారే ఈ రెహోబోతు మందిరాన్ని ప్రతిష్ఠించేందుకు అర్హులు. కాకపోతే దేవుని సన్నిధిలో ఒప్పుకోండి, ప్రభువా నేను నా ఆత్మీయ లెవెల్ నుంచి కిందికి పడిపోయినా, రక్షణ పొందానని చెప్తున్నానే కానీ రక్షణకు సంబంధించినటువంటి క్రియలు, మారు మనసుకు తగిన క్రియలు నాలో లేవు. ఆ తర్వాత ప్రార్థనా జీవితం నాలో లేదు, ప్రత్యేకింపబడిన జీవితం నాలో లేదు. ఏనోకు నీతో నడిచినాడు, నోవా నీతో నడిచినాడు, ఆ విధంగా నేను నడవలేకపోతున్నా, ప్రభువా నన్ను క్షమించని ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి, మనల్ని మనమే సమర్పించుకోవాలి. అలా చేస్తేనే తప్ప యూ కెనాట్ డెడికేట్ దిస్ ప్లేస్. అర్థమైందండి? సో నేను చెప్పేది ఏంటంటే కన్క్లూజన్లో, మనము దేవుని యొక్క మందిరాన్ని డెడికేట్ చేసే ముందు మనల్ని మనము డెడికేట్ చేసుకోవాలి, మనల్ని మనము ప్రతిష్ఠిత చేసుకోవాలి, మనల్ని మనము ఆయన చేతికి అప్పగించుకోవాలి. రెహోబోతు సంగమా, రెహోబోతు విశ్వాసులారా, ఈ మందిరాన్ని మనం పరిచయం చేసే ముందు విశ్వాసులందరూ కలిసి మిమ్మల్ని మీరు యేసు ప్రభువుకు అప్పగించుకోండి. ఎవరైతే మారుమనసు పొందలేదో పొందండి, మారుమనసు పొంది ప్రార్థనా జీవితం లేదో ప్రభువా నాకు సహాయం చేయని అడగండి. అన్నీ ఉన్నాయి కానీ సపరేటెడ్ లైఫ్ లేదు, లోకంతో కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నారు. ప్రభువా దాంట్లో నుంచి నన్ను తప్పించండి, నేను నిర్దిష్టంగా నీ యొక్క మార్గంలో నడవలేకపోతున్నాను, ప్రభువా నన్ను క్షమించని ఒక ప్రార్థన మన హృదయాంతరాల నుంచి ఉత్పన్నం కావాలి. అప్పుడు దేవుడు వెంటనే క్షమిస్తాడు. అలాంటి క్షమాపణ స్వభావంతో ఈ దేవుడి మందిరాన్ని ఆయనకు ప్రతిష్ఠిత చేస్తాం.